తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరూ ఫామ్ లో ఉన్నారు. సొంత గడ్డపై వరల్డ్ కప్, జట్టు నిండా దుమ్ము లేపే బ్యాటర్స్, అద్భుతమైన బౌలింగ్ లైనప్, అంచనాలకు తగ్గట్టు ఆడితే టైటిల్ మనదే. సూపర్ 8 ముందు టీమిండియా గురించి వినిపిస్తున్న మాటలు ఇవి. సూపర్ 8 లో భాగంగా టీమిండియా ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిందో అప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్ కు జట్టు ఒక్కసారిగా బలహీనంగా మారింది. సఫారీలపై 76 పరుగులతో ఓటమితో మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్ కు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికాపై ఓటమితో ఊహించని కష్టాల్లో పడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి సమయంలోనే భారత జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా ఒత్తిడి తట్టుకొని నిలబడే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ను మిస్ అవుతుంది. ప్రస్తుతం టీమిండియాకు కోహ్లీలా నడిపించే ప్లేయర్ జట్టులో లేడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ యంగ్ క్రికెటర్ సలహాలు ఇచ్చే విరాట్ జట్టులో లేని లోటు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో స్లో పిచ్చులపై మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్రీజ్లో నిలబడలేక ఒకరి వెంట ఒకరు మన బ్యాటర్లు పెవిలియన్కు చేరుతున్నప్పుడు సగటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మైండ్లో కోహ్లీనే మెదలాడుతున్నాడు. అయితే కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో లేకపోతే అతనిలా యాంకర్ రోల్ ఎవరో ఒకరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వచ్చిన వారు వచ్చినట్టు అగ్రెసివ్గా ఆడుతూ అవుట్ అయితే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లేదెవరు? టీమిండియా బ్యాటింగ్ ను ఒక్కసారి గమనిస్తే జట్టులో ఉన్న బ్యాటర్లు అందరూ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తారు. ప్రత్యర్థి బౌలర్లపై అటాక్ చేస్తూ వారిని ఒత్తిడిలో పడేస్తారు. అయితే ప్రతిసారి అటాకింగ్ విధానం వర్కౌట్ అవ్వదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ తో టీమిండియాకు ఇది బాగా అర్థమై ఉంటుంది. ఓవైపు సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోర్ కార్డును 187 వరకు తీసుకెళ్లింది. మరోవైపు ఇండియా మాత్రం 111 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ ను గమనిస్తే అందరూ కూడా తమ చెత్త షాట్ సెలెక్షన్ తో అవుట్ అయ్యారు. అనవసరంగా అటాకింగ్ గేమ్ ఆడుతూ అవసరం లేకుండా భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. పిచ్ ఏదైనా దూకుడే మంత్రంగా టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. స్లో పిచ్చులపై అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తామంటే కుదరదు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. ఇషాన్ కిషన్ తప్పితే మిగిలిన బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. బంతి అనూహ్యంగా టర్న్ కావడంతో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్స్ కేవలం 100 స్ట్రైక్ రేట్ తో మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయి ఉంటే టీమిండియా పరిస్థితి ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేది. పరిస్థితులకు తగ్గట్టుగా మన ప్లేయర్స్ మైండ్ సెట్ మార్చుకుంటేనే ముందుకు వెళ్తుంది. కొంతమంది బ్యాటర్లు అవసరం లేని సమయంలో తమ దూకుడును తగ్గించుకుని పిచ్చును అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకోవాలి. దూకుడు కంటే బాధ్యతగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లాలి. సొంత గడ్డపై ఓడిపోతే మన క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోవడం కొంచెం కష్టమే, అంచనాలు మోయడం అంతకంటే కష్టం. దీంతో సూర్యసేన టైటిల్ నిలబెట్టుకోవాలంటే బ్లైండ్గా కాకుండా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాల్సిందే.